హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. 30 రూపీస్ మనీ ఛాలెంజింగ్ వీడియో అండి. ఈ మధ్య చాలా రోజులైంది నేను ఛాలెంజింగ్ వీడియోలు చేయక. సో ఈ ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా మేము 2024 ముందు ఎప్పుడు మేము సేవింగ్స్ చేయలేదు అన్న వాళ్ళకి ఈ మనీ ఛాలెంజింగ్ వీడియో చాలా 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 యూజ్ అవుతుందండి. సో ఈ మనీ ఛాలెంజింగ్ వీడియో మనం ఫాలో అయ్యామంటే 1 ఇయర్కి వచ్చేసి 4 గోల్డ్ కాయిన్స్ అయితే ఈజీగా కొనొచ్చండి. మేము ఇంతవరకు ఎటువంటి గోల్డ్ కొనలేదు అన్న వాళ్ళకు కూడా 4 గ్రామ్స్ గోల్డ్ అయితే ఈజీగా మనం కొనేయచ్చు. అది ఎలా ఏమిటి 30 రూపీస్తో ఎలా అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో మరికొంతమందికి పోస్ట్ చేయబడుతుంది. సో మనం వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. 30 రూపీస్ మనీ ఛాలెంజింగ్ వీడియో. ఈ ఛాలెంజింగ్ ఫాలో అయినారంటే 4 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అయితే ఈజీగా కొనేయచ్చు. సో నెలకు వచ్చేసి 30 రోజులు కదండి. ఇది యాజ్ యూజువల్గా అందరికీ తెలిసినదే. ఏమంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటారు కదా, అందుకని చెప్పేసి నెలకు 30 డేస్, సంవత్సరానికి వచ్చేసి 12 మంత్స్. మనమైతే 30 డేస్ ప్రతిరోజు ఛాలెంజింగ్ అంటేనే ప్రతిరోజు సేవింగ్స్ చేయాలండి. ఎక్కువ అమౌంట్ అయితే ఏం కాదు, ప్రతిరోజు 30 రూపీస్ అండి. ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి, లేదంటే 2 పిల్లలు ప్లస్ మనము ముగ్గురం కలిపి ఒక 30 రూపాయలు, రోజు 30 రూపాయలు అలా వేస్తూ రావాలండి. సో ప్రతిరోజు 30 రూపాయలు ఒక క్యాలెండర్లో మీరు టిక్ పెట్టుకోండి. ఈరోజు 30 వేసిన, రేపు 30, ఎల్లుండి 30, అవతల ఎల్లుండి 30, అలా ఫిబ్రవరి నెల స్టార్టింగ్ రాగానే మొదలు పెట్టండి. ఈరోజు 30 కదా తారీఖు. సో 1వ తారీఖు రాగానే, ఫిబ్రవరి నెల రాగానే మొదలు పెట్టండి. ప్రతిరోజు 30 రూపాయలు వేస్తూ రండి. ప్రతిరోజు 30 రూపాయలు వేస్తూ రండి. సో ఫిబ్రవరి మంత్లో మనకు 28 డేస్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు 30 × 28 డేస్ కలిపి మనకు 840 రూపాయలు అయితే అవుతుందండి. పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు, చిన్న అమౌంటే 30 రూపీస్ అనేది. సో ఫిబ్రవరి మంత్లో మనము 30 రూపీస్ వేస్తాం. మార్చి మంత్కి వచ్చేసరికి మనము 10 రూపాయలు పెంచుకుంటామండి. 30 రూపాయలు వేసిన వాళ్ళము 10 రూపాయలు పెంచుకుంటూ, ఛాలెంజింగ్ కదండి. సో అలాంటప్పుడు మనం పెంచాల్సిందే. మార్చి నెలలో ప్రతిరోజు 40 రూపాయలు వేస్తాం. ప్రతిరోజు 40 రూపాయలు, 40 × 30 వేసుకుంటే 1200 రూపాయలు అయితే అవుతుంది. అదేవిధంగా ఏప్రిల్ మంత్కి వచ్చేస్తాం, 3rd మంత్కి వచ్చేస్తాం. ఆ లోపల మనకు కొంచెం అలవాటు అయి ఉంటుంది. ఈ 2 నెలలు మనము వేయడం వలన కొంచెము అలవాటు అయి ఉంటుంది. సో ఏప్రిల్ మంత్లో 50 రూపాయలు మనం వేస్తాం. ప్రతిరోజు 50 రూపాయలు వేయడం వల్ల 1500 రూపాయలు. చూడండి, 1500 రూపాయలు ఈజీగా వస్తుంది. మనం 1500 ఒకేసారి తీసి పక్కన పెట్టాలంటే అస్సలు పెట్టలేమండి. ఇలా మనం ఒక హుండీ పెట్టుకోండి దయచేసి. హుండీలో మీరు వేయండి. మీరు అనుకోవచ్చు హుండీలో వేస్తే మాకు వడ్డీ రాదు కదా అని. కానీ హుండీ సేవింగ్స్తో చాలామంది ఆస్తులు కొన్న వాళ్ళు ఉన్నారండి. పెద్ద పెద్ద గోల్డ్ నగలే చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే మనము చాలా తక్కువ అమౌంటే వేస్తున్నాము. సో ఇది మన స్టార్టింగ్ అనుకుందాం, స్టార్టింగ్ స్టేజ్ అనుకుందాం. సో అలాంటప్పుడు ఈ 50 రూపీస్ ఏప్రిల్ నెలలో వేసామంటే 1500 అవుతుంది. తర్వాత 4th మంత్ వచ్చేసి మే మాసంలో 60 రూపాయలు వేస్తామండి. ప్రతిరోజు 60 × 30 వేసుకుంటే 1800 రూపాయలు అయితే అవుతుంది. 60 రూపాయలు ప్రతిరోజు వేస్తామండి. మీకు డౌట్ రావచ్చు, అన్ని 30 రోజులేనా అని. 31 రోజు కూడా కొన్ని నెలల్లో ఉంటుంది. సో మనమైతే 30 రోజులే వేస్తాము. ఇక్కడ మాత్రం 28 డేస్, ఫిబ్రవరి నెలలో 28 డేస్ మాత్రమే వేశాను నేను. యాక్చువల్గా ఇక్కడ 30 డేస్ వేస్తే 900 అవుతుంది. బట్ మనకు 28 డేసే ఉన్నాయి కదా అని చెప్పేసి 28 డేస్ వేసాను ఫిబ్రవరి నెలలో. ఇంకా తర్వాత మే నెలలో 60 రూపాయలు వేస్తాం. ఇంకా 5th మాసంకి వచ్చేసరికి జూన్ నెలలో ప్రతిరోజు 70 రూపాయలు వేస్తామండి. 70 రూపాయలు × 30 రోజులు వేస్తే 2100 రూపాయలు అవుతుంది. 2100 అవుతుందండి. సో ఇంకా 6th మంత్కి వచ్చేస్తాం. 80 రూపాయలు వేస్తాం. ప్రతి రోజు 80 రూపాయలు వేస్తే జూలై నెలలో 80 × 30 వేసేస్తే మనకు ఇక్కడ 2400 రూపాయలు అవుతుందండి. ఈ టోటల్ అమౌంట్తో మనకు
కేవలం 6 నెలలకే ఒక గోల్డ్ కాయిన్ అయితే మనం కొనేయచ్చండి ఈజీగా. ఈ 6 నెలలతో ఒక గోల్డ్ కాయిన్ అయితే మనం ఈజీగా కొనేయచ్చు. సో మేము ఈ 6 నెలలు చేయడం వలన మాకు 6 నెలలు మనం సహవాసం చేస్తే వాళ్ళు వాళ్ళు అవుతారని పెద్దవాళ్ళు సామెత చేస్తారు కదా. మనం ఈ సేవింగ్స్తో మనము సహవాసం చేసాం కాబట్టి 6 మంత్స్ మనకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. అయితే మీరు సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు ప్రతిరోజు డైలీ కంపల్సరీగా మనం ఫుడ్ ఎలా తింటామో ఈ సేవింగ్స్ కూడా అలానే చేయాలి. ఒకవేళ ఈరోజు చేయలేకపోతే ఈరోజుది రేపుది కలిపి రేపు చేయాలి. మాకు నోట్లు అదే చిల్లర ప్రాబ్లం ఉందంటే ఒకసారి వందేసి ఒక 2 రోజులు 3 రోజులు టిక్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో అలా మనం ఫాలో అవుతూ రావాలండి. ఇంకా 7th మాసంలో వచ్చేసి 90 రూపాయలు, ఆగస్టు నెలలో 90 × 30 వేసుకుంటే 2700 అవుతుందండి. ఇవి కొంచెం పెద్ద అమౌంట్స్ అంటే మనకు 3000 4000 లోపలే ఉంటుందండి. అంతకు మించి అయితే ఏమి ఉండదు. సో నెలకు 3000 అంటే మనం ఈజీగా ఎంత బిలో మధ్య తరగతి ఫ్యామిలీస్ అయినా ఈజీగా చేయొచ్చు. ఆగస్టు మాసంలో 2700, సెప్టెంబర్ మాసంలో 100 రూపాయలు వేస్తామండి. సో 100 రూపాయలను 30 రోజులు వేస్తే 3000 రూపాయలు అవుతుంది. అక్టోబర్ మాసంలో 110 రూపాయలు వేస్తాం. 110 × 30 వేసుకుంటే 3300. అదేవిధంగా నవంబర్ మాసంలో 120 రూపాయలు వేస్తే 120 × 30 వేసుకుంటే 3600. డిసెంబర్ మాసంలో 130 రూపాయలు వేస్తాం. 130 × 30 వేసుకుంటే 3900. లాస్ట్ ఇంకా డిసెంబర్తో అయిపోతుంది కదా 1 ఇయర్ మనకు. సో మనం ఈ 11 నెలలే వేసుకోవచ్చు. లేదంటే మనం ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం కాబట్టి, లేదంటే 1 ఇయర్ మనం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఉంటే జనవరి నెలలో కూడా 26 జనవరిలో కూడా వేసామంటే 140 × 30 4200 రూపాయలు అవుతుందండి. సో ఈ అమౌంట్ అంతా ఎంత అవుతుందంటే మనం చూసుకుంటే 1 ఇయర్కి వచ్చేసి 30,540 రూపాయలు అయితే అవుతుందండి. 30,540 రూపాయలు అయితే అవుతుంది. సో మనం 1 ఇయర్ చేసామా, 2 ఇయర్స్ చేసామా, 6 మంత్స్ చేసామా అనేది ఇంపార్టెంట్ కాదండి. మనం ఖచ్చితంగా సేవింగ్స్ చేసామా లేదనేది ఇంపార్టెంట్. అలా మనం ఒక 2 ఇయర్స్ కనుక చేయగలిగితే 30,540 × 2 ఇయర్స్ వేసుకుంటే 61,080 రూపాయలు అయితే 2 ఇయర్స్కి మనకు అవుతుందండి. ఈ అమౌంట్ చిన్న అమౌంట్ అయితే కాదండి, చాలా పెద్ద అమౌంట్. ఈ 30,000 అన్నది కూడా చాలా పెద్ద అమౌంట్. మనం 30 రూపాయలతో స్టార్ట్ చేసాం, 30,000 మనము 30 రూపాయలతో స్టార్ట్ చేసి 30,000 మనం సేవింగ్స్ చేసామండి. సో 1 ఇయర్కు దాన్ని మనం గోల్డ్ షాప్లో డిపాజిట్ చేస్తే విఏ లేకుండా మనం గోల్డ్ కొనొచ్చండి ఈజీగా. నేను మీకు ఇది ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మన దగ్గర ఉన్న అమౌంట్ను మనము గోల్డ్ షాప్లో 1 ఇయర్కు మనము డిపాజిట్ చేసామంటే మళ్ళీ 1 ఇయర్ అయ్యే లోపల మనకు మళ్ళీ 30,540 అవుతుంది కదా. సో 60,000 అవుతుంది. 60,000కు మనకు దాదాపు 8-9 గ్రామ్స్ గోల్డ్ అయితే మనం ఈజీగా కొనేయచ్చండి విఏ లేకుండా. సో ఇది మీరు ఫాలో అవ్వండి, చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అలా కాదు మాకు గోల్డ్ వద్దనుకుంటే ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, ఆర్డి కట్టండి, పిల్లలకి పీపీఎఫ్ కట్టండి, లేకుంటే ఎడ్యుకేషన్కి ఉపయోగించుకోండి ఫీజులకు. కానీ లేదంటే వడ్డీకి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వడ్డీకి ఇచ్చినా ఓకే, లేదంటే చిట్టి కట్టుకోండి, ఏదో ఒకటి చేయండి. కానీ డబ్బులను అయితే అలా 1 ఇయర్ తర్వాత పెట్టద్దు. ఒకవేళ గోల్డ్ కొనాలి అని అనుకుంటే గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1 గ్రామ్ వచ్చేసి 7,500 రూపాయలు ఉందండి, 22 క్యారెట్స్. సో మన దగ్గర ఉన్న అమౌంట్ 30,540 రూపాయలు. ఈ 7,540 × 4 వేసుకుంటే 30,160 రూపాయలు అవుతుందండి. సో 30,540 రూపాయలకు మన దగ్గర ఉన్న అమౌంట్కు 4 గ్రామ్స్ గోల్డ్ అయితే 1 ఇయర్కు కొనొచ్చండి. లేదా 2 ఇయర్స్కి అయితే 8 గ్రామ్స్ గోల్డ్ విఏ లేకుండా కొనుక్కోవచ్చు. 8 గ్రామ్స్ గోల్డ్ విఏ లేకుండా కొనుక్కోవచ్చు. సో ఈ 30 రూపాయల మనీ ఛాలెంజింగ్తో మనమైతే 8 గ్రామ్స్ లేదా 4 గ్రామ్స్ గోల్డ్ అయితే మనం ఈజీగా కొనొచ్చండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి, మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.